మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి మీరందరూ కూడా మనం అటు ఇటు ఇంకే రెఫరెన్స్ చూడడం, ఒక టెక్స్ట్ స్టడీ చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదువుతూ ఉన్నాను. గ్రంథమును మీరు కూడా చూడండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడినది, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఇంటికి బయటకు వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరును నీకు శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్షింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పింది. మనం చదువుతున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ ఉన్నది. ఈమె వ్యభిచారంతో చేస్తూ ఉండగా పట్టబడినది అని రాయబడి ఉన్నది. ఈ 11 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం చూద్దాం. వీరు యేసు ప్రభువారు తెల్లవారుజామున లేచి వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ వేకప్ ప్రేయర్ బహుశా చర్చిలో ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో. ఆ దేవాలయంలోనికి వెళ్ళి వాక్యము కూడా బోధించడం అనేది జరిగిపోయింది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు యేసుని శోధించుతూ ఆయనను ఎలాగైనా ఆయన మీద ఒక నేరం మోపాలని వారు సకల ప్రయత్నాలు చేశారు. జాగ్రత్తగా వినాలి. ఈ సందర్భము నాకు ముందు జరిగినటువంటి చరిత్ర మనం చూద్దాం. యేసు ప్రభువారు ఈ శాస్త్రులు పరిసయ్యులు యెరూషలేములో ఉన్నటువంటి మత అధికారులు పెద్దలు అందరూ కలిసి యేసు ప్రభువు మీద ఒక నిందను మోపాలని ఆ పెద్దలందరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. యేసు ప్రభువు మీద ఒక నింద మోపాలి. ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వాడు కాదు, మనలాంటి వాడే అని యేసు మీద నింద మోపాలనుకున్నారు. యేసుని ఎలాగైనా చేజెక్కించుకోవాలనుకున్నారు. నేరము మోపబడినటువంటి యేసు మీద తీర్పులను తీసుకెళ్లాలనుకున్నారు. జాగ్రత్తగా వినండి. ఈయన మొట్టమొదట ఈ సందర్భానికి చరిత్రలోనికి వెళ్తే యేసు ప్రభువారు
ఒకానొక దినాన్న జక్కయ్య గారి ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఊరిలో ఉన్న వాళ్ళందరినీ వడ్డీలు, చక్రవడ్డీ, బారు వడ్డీ వేసి అందరు ప్రాణాన్ని ఇష్టించి డబ్బులు పోగేసుకున్నాడు. ఊరోళ్ళందరూ కలిపి ఆయనకి ఏమని పేరు పెట్టారమ్మా? పాపి. అలాంటి పాపట, గొప్ప పాపట. ఈ పాపి దగ్గరకు యేసు ప్రభు వారు వెళ్ళారు. ఈయనేమో మెస్సయ్య అంటున్నాడు. ఎందుకు యేసు మీద నేరం మోపాలనుకున్నారు తెలుసా? యేసు ప్రభు వారు ఈ మతాధికారుల కంటే చాలా ఫేమస్ అయిపోయాడు. జనాలు యేసు బోధకు ఆకర్షితులై తండోపతండులుగా, గుంపులు గుంపులుగా, హేరోదీయులేమి అందరూ కూడా ఆ ప్రాంతంలో యెరూషలేములో పైన కింద మనము తెకాపోలు నుంచి పైన ఉన్నటువంటి తెకాపోలు నుంచి కింద ఉన్నటువంటి యెరూషలేము కింద ఉన్నటువంటి ఈ ప్రాంతములంతా కూడా యేసు ప్రభు యెరూషలేముని కేంద్రంగా చేసుకుని 170 కిలోమీటర్లు రౌండప్ లో సర్కిల్లో పరిచయం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక గడ్డి వాము తగిలించాలనుకోండి, గడ్డి వాము చుట్టూ అగ్గిపుల్లలు పెట్టాలి, ఒక పక్క పెట్టి సరిపోద్ది. గాలి వాటం ఒక పుల్ల. ఈ ప్రపంచం అంతటిని రక్షించడానికి యేసు ప్రభు వారు ప్రపంచ కేంద్రమైనటువంటి యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో పుట్టాడు. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాలుగా ఈ దేవుని రాజ్య సువార్త మండుతూ వ్యాపిస్తూ అనేక హృదయాలలో ఉన్నటువంటి పాపాన్ని కాల్చివేస్తూ పరిశుద్ధతలోనికి నడిపిస్తూ దేవుని ప్రజలుగా మారుస్తూ ఉంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ సమయంలో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి మత బోధకుల కంటే, శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర పండితుల కంటే చాలా ఫేమస్ అయిపోయాడు. అసూయతో ఈ యేసు ప్రభు దగ్గర యేసై పెడుతున్నటువంటి సభలకు వెళ్ళిపోతున్నారు, స్వస్థతల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కుంటోలు, గుడ్డోలు, మోగోలు వీళ్ళందరూ స్వస్థపరచబడుతున్నారు. మందిరాలకి వెళ్తున్న దానికంటే యేసయ్య సభలకు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అందుకు యేసు మీద ఎలాగైనా ఒక నేరం మోపి ఆయన స్పీడుని తగ్గించాలనుకున్నారు. యేసు మీద నేరం మోపాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఏమి చెప్పుచున్నావని చూడండి, ఏమన్నాడు చూడండి. ఆయన మీద నేరము మోపవల్లని 6వ వచనంలో ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. నీతిమంతుడు అంటున్నాడు, దేవుని దగ్గర నుండి వచ్చానంటున్నాడు, దేవుడు పంపించిన మెస్సయ్య అంటున్నాడు, రక్షకుడు అంటున్నాడు. రక్షకుడు అయితే పరిశుద్ధుడై ఉండాలి. పాపులతో స్నేహం ఏంటి? ఒకటి. రెండవది, ఓ రోజు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లేచి నిలబడమనగానే ఆయన స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత కలగడం సమస్య కాదండి. శాబత్ దినమున, విశ్రాంతి దినమున ఆ బిడ్డను స్వస్థపరచడం ఈ మతాధికారులకు అందరికీ ఇష్టం లేదు. ఈయన మెస్సయ్య అయితే విశ్రాంతి దినమున స్వస్థపరచడం ఏంటి? ఈయన మెస్సయ్య కాదు. విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. ప్రూవ్ చేయాలి చరిత్ర. మూడవదిగా యేసు ప్రభు దగ్గరికి ఒక ప్లానింగ్ చేశారు. గందల కడే యేసే మీటింగ్ ముగించుకొని బయటకు వస్తూ ఉండగానే రోడ్డు మీదకిగా బజార్లోకి వచ్చినట్టునే మందిరం నుంచి వీళ్ళు రాళ్ళతో కొడుతూ ఒక స్త్రీని తరుగుతూ వచ్చారు. ఆమె పరిగెత్తుకొని యేసే పాదాల దగ్గరికి వచ్చేసింది. అప్పుడు ఈ తరుగుతున్న వారు అందరిలో నుండి ప్రధాన శాస్త్రి ఉంటాడు, అంగీ వేసుకుని ముందుకు వచ్చాడు. అయ్యా, ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, నీవిప్పుడు దీని గురించి ఏం చెప్తావు అని అడిగారు. యేసు ప్రభు వారు నేలను వంగి ఏదో రాసుకుంటున్నాడు. వాళ్ళు అడిగారు. ఎందుకు అడిగారో తెలుసా? యేసు మీద నేరం మోపాలి. ఒకవేళ ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. యేసు ప్రభు వారు నాతో వచ్చింది, యేసు ప్రభు వారు ఒకవేళ ఈమెను రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు అనుకోండి, హత్య చేశాడు, ఆయన మేక మధ్య చంపేశామని చెప్పి రోమన్ గవర్నమెంట్ దగ్గర ఒక స్త్రీ నిండు ప్రాణాన్ని చంపినందుకు ఇతనే కారణం కనుక ఇతను నేరస్తుడని చూపించవచ్చు. ఓకే, ఈమె వ్యభిచారంతో పట్టబడింది కనుక
నీవు వెళ్ళిపో అమ్మా అని చెప్పాడు అనుకోండి. ఒకవేళ జాగ్రత్తగా వినండి. ఒరే వ్యభిచారులు కూడా ఈయన ధర్మశాస్త్రం ప్రకారంగా విడిచిపెట్టేసాడే. అది చూసినా గవర్నమెంట్ దృష్టిలో నేరం, ఇటు చూస్తే పాపము ఈయన ప్రోత్సహిస్తున్నాడు అని చెప్తారు. అలాగే శోధించడానికి యేసుని చిక్కించుకోవడానికి వచ్చారు. అయితే యేసు ప్రభు వారు అలాగున నేల వైపు చూస్తూ, ఒక ఆయన వచ్చాడు కదా ముందు వస్త్రాలు వేసుకొని, నీవేమి చెప్తావు, ఈ పట్టబండి స్త్రీ గురించి నువ్వేమి చెప్తావు అని ప్రశ్న వేయగా యేసు ఆయన వైపు చూసి, మీలో పాపము లేదు కొట్టండి అని చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఆ శాస్త్రి యేసు మాట నోటి నుంచి వెల్లడై బయటకు వచ్చిన వెంటనే నేను అనుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిండు వెలుతురులోనే మనోడు కళ్ళు తెరిచినట్టున్నాడు. శాస్త్రి గారి యొక్క కళ్ళు. ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఆ దర్శనంలో ఏం కనబడుతుందో తెలుసా? 10 ఆజ్ఞల కలిగినటువంటి 2 పలకలు కనిపిస్తున్నాయి. ధర్మశాస్త్రం. మీలో పాపం లేని వాడు మొదట, ఆయన ఎందుకు కొట్టలేదు? పుట్టాడా? అక్కడ ఉన్నటువంటి చంటి బిడ్డలతో సహా కూడా ఎవరు కొట్టకుండా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు కొట్టలేదు? అది ఒక ప్రశ్న నాకు వచ్చింది. నేను అలా ధ్యానం చేస్తూ ఉండగా కొంతమంది భక్తుల యొక్క దీని మీద స్టడీ చేయగా వాళ్ళ వివరణ నాకు అర్థమైంది ఏంటంటే, 10 ఆజ్ఞలు కనిపిస్తూ ఉన్నాయి. మీలో పాపం లేని వాడు మొదట కొట్టమన్నాడు కనుక ఆ 10 ఆజ్ఞలలో వీళ్ళు ఒక్కొక్కటి చూసుకుంటూ ఉండగా, నీ పొరుగు అని దేని ఆశించకూడదు, భార్య అయినను ఎత్తినైనను ఆశించకూడదు, అబద్ధము ఆడకూడదు, నరహత్య, వ్యభిచారము. చూశాడు, ఏదో ఒకటి తనకు కనబడింది, తన మనస్సాక్షి అది పుచ్చుకుంది. వెంటనే నీలో పాపము లేని వాడు మొట్టమొదటి రాయి విసరం అన్నాడు కనుక, ఒకవేళ ఇతను పెద్ద రాయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన కొడితే ఏమవుతుంది చెప్పండి? ఆ బాలు, ఆ రాయి ఆమెకు తగిలి తిరిగి పెద్ద బౌల్ సైజ్ ఈయన కూడా తగులుతుంది. ఎందుకు? ఆమెలో పాపం ఉందని చెప్పాడు కనుక ఆ పాపానికి ఈయన రాయితో కొట్టాడు. సరే, మరి ఈయన ఎందుకు పట్టుకొని వెళ్ళిపోయాడు? ఈయనలో కూడా పాపం ఉంది కాబట్టి, తన మనస్సాక్షి గద్దించింది కాబట్టి, ఈ రాయి ఆమెకు కొడితే ఆమె ప్రాణం పోవడమే కాదు, అదే రాయి తిరిగి వచ్చి నాకు తగులుతుంది, అదే రాయి తిరిగి వచ్చి నాకు. అందుకని ఆయన నల్లగా వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలు చూడండి ఒకసారి, అక్కడ ఏముంది? అయితే యేసు వంగి నేల మీద ఏమో రాయిచుండెను, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆమె వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంబడి ఒకడు బయటకు వెళ్ళిపోయారు. ఆ మందిర ఆవరణంలో అందరూ వెళ్ళిపోయారు. విన్నారా? చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆ మాట విన్న వారందరూ పాపంలోనే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దర్శనం డే టైంలోనే కలిగింది. యేసు ఒకవేళ అక్కడ ఏం రాస్తూ ఉంటాడని అనుకుంటారు. ఒక పెద్ద ఆయన అన్నాడు, యేసు అక్కడ ఏం రాస్తున్నాడు తెలుసా? యేసు అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించినటువంటి మహిమను, పరిశుద్ధుడు ఒక్కడును, నీతిమంతుడు ఒక్కడు, అందరూ రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరూ పాపము చేసి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా పాపము చేసి
దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను ఆపలేదు. ఎవరు కొడతారు ఇప్పుడు? అందరూ వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కథలో ఇక్కడ జరిగినటువంటి సందర్భం కథ కాదు, ఇది వాస్తవ ఘటన. చూడండి, యేసు ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే అక్కడ మిగిలి, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి ఆమె వైపు చూశాడట. దేవునికి స్తోత్రం. ఆమె యేసు వైపు చూసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అడుగుతున్నాడు, అమ్మా అక్కడ చూడండి ఒకసారి, వారు ఎక్కడున్నారు? నిన్ను రాళ్లతో కొట్టి తరిమి చంపాలని నీ దగ్గరికి వచ్చారే, నిన్ను తరుముతూ వచ్చారే. నువ్వు అది కొత్తగా కింద పరిగెత్తుకుని యేసయ్య పాదాల మీద పడిపోయినాడు. చూడండి, వారు ఎక్కడున్నారని అడిగాడు యేసయ్య. ఆమె అంటుంది, ఎవరు నీకు శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. జాగ్రత్తగా వినండి. ఆ జరుగుతున్నటువంటి ఆ నిండు ఒక వ్యవహారం, అది వ్యభిచారంతో పట్టబడినటువంటి ఒక స్త్రీకి తీర్పు తీర్చాలి ధర్మశాస్త్రం ప్రకారంగా. జాగ్రత్తగా, ఈ ప్రపంచంలో స్త్రీలు ఏ పనైనా చేయగలరు, కానీ వ్యభిచారం అనేది పురుషుడు లేకుండా చేయలేదు. ఈ ప్రపంచంలో ఏ పనైనా ఆడవారు చేయగలరు, పురుషులు లేకుండా స్త్రీ తనంతట తానే ఒక ఆమె వ్యభిచారము. మరి ఈమెను పట్టుకున్నారు, మరి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈమెతో పాటు వ్యభిచారం చేసినాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదంతా పెద్ద మాస్టర్ ప్లాన్. యేసుని చిక్కించుకోవడానికి ఇదంతా పెద్ద మాస్టర్ ప్లాన్. ఈ స్త్రీ యేసు వైపు చూసింది, యేసు ఆమె వైపు చూశాడు. యేసు వైపు ఆమె చూసిన వెంటనే ఆయన అడుగుతూ ఉన్నాడు, అమ్మా వారందరూ ఎక్కడంటే వారు ఎవరు నాకు పట్టలేదు ప్రభువా. ఒకవేళ జాగ్రత్తగా వినండి, యేసు ముఖం వైపు చూస్తూ ఆయన కన్నంలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండగా ఈ వ్యభిచార స్త్రీ మొట్టమొదటిసారిగా పరిశుద్ధుడు నీతిమంతుడు అయినటువంటి కళ్ళను చూసింది. చప్పట్లు కొడితే నామని మహిమపరచండి. యేసు కళ్ళలో ఏ పాపము లేదు. ఆయన కళ్ళలో వెలుగు చూసింది, పరిశుద్ధత చూసింది, దైవ కనికరం చూసింది, ఏడుస్తూ ఉంది. ఒకవేళ తీర్పు తీర్చాలంటే యేసు ప్రభు ఆమె తీర్పు తీర్చాలి. కానీ యేసయ్య కూడా ఏమన్నారు? నేను కూడా నీకు తీర్పు తీర్చమన్నాను. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు ఆమె కొరకు చనిపోవడానికి శిలువ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఆమె బదులుగా, మన బదులుగా, మనందరి బదులుగా యేసు ప్రభు వారు శిలువలో బలియాగమైపోయాడు. హల్లెలూయా. యేసు నీలాంటి దేవుడు జగాన లేడు వినుటకైనను, లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేడు వినుటకైనను, లేడు వినుటకైనను. నీకు సాటి ఎవరో ప్రభో, కరుణ చూపి కనికరించినా. నీకు సాటి ఎవరో ప్రభో, కరుణ చూపి కనికరించినా. పరమాత్మని తెలిపినా
నిష్కలంకుడు పరిశుద్ధుడును అయినటువంటి పరము నుండి దిగి వచ్చినటువంటి మెస్సయ్య కళ్ళు వైపు చూసి దేవునికి స్తోత్రం. ఆ కళ్ళు నీతివంతమైనవి, పరిశుద్ధమైనవి, పాపిని క్షమించేవి. అలా ఏడుస్తూ ఉంది. యేసు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇక వెళ్ళిపో, నువ్వు పాపం చేయకుండా అని చెప్పాను. ఈ రాత్రి ఒక ప్రశ్న వేస్తాను నీకు. నిజానికి ఆ క్షమాపణ యేసయ్య దగ్గర నుండి పొందుకోవడానికి ఉద్దేశపూర్వకముగా ఆ మీటింగ్ కి ఆ స్త్రీ రాలేదు. వచ్చిందా చెప్పండి? ఆమె ప్రమాదవశత్తు అనుకోకుండా అక్కడికి రాబడలేదు. అక్కడ యేసు, ఆ స్త్రీ మాత్రమే ఉన్నారు. చూడండి, అక్కడ ఆ మాట ఉంది చూడండి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ అక్కడ ఉండేది. దేవునికి స్తోత్రం. యేసు ఈమె పాపములను క్షమించాడు. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరచండి. ఆమె రక్షణ పొందుకున్నది. అక్కడే వాక్యం ఎరిగినటువంటి శాస్త్రులు ఉన్నారు. వారిలో పాపం ఉన్నదని వారి మనస్సాక్షి గర్దిస్తూ వారు తీర్పు తెచ్చకుండా పట్టకుండా వెళ్ళిపోయారు. వారు కూడా పాప క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఉన్నదా లేదండి? చిన్నవారు మొదలుకొని పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఎవరు కూడా ఒక రాయితో కొట్టలేదంటే వారందరూ కూడా పాపంలో ఉన్నారు, అందుకే పట్ల ఉన్నారు. యేసు పాదాల దగ్గర ఉన్నటువంటి ఈమె పాపము రుజుపరచబడింది, ఆమె క్షమాపణ కోరుకున్నది. వారు నేరారోపణకి ఆమె అంగీకరించింది. బహుశా యేసయ్య పెట్టిన మీటింగ్ ఎక్కడికి ఆమె వెళ్ళలేదు. ఆ రోజు బలవంతంగా వచ్చింది. యేసు స్వస్థపరుస్తున్నాడని, క్షమిస్తున్నాడని, పరలోకాన్ని బోధిస్తున్నాడని ఆమెకు తెలిసింది. కానీ ఆమె వృత్తి వేరేగా ఉంది కనుక ఆమె అక్కడికి రాలేదు ఎప్పుడు. ఈసారి మాత్రం అనుకోకుండా పట్టబడితే అక్కడ తేబడింది. యేసు వైపు చూసిన తరువాత ఆమె క్షమించబడింది, రక్షణ పొందుకున్నది. అదే సభలో, ఆ మీటింగ్ లోనే ఆమెతో పాటు వాక్యం ఎరిగినటువంటి పాపులు ఉన్నారు, దేవాలయం వెళ్ళిన బోధకులు ఉన్నారు, ఆమెతో పాటు యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేక మంది అక్కడ ఉన్నారు. వారందరూ గిల్టీ, పాపం వారి మనస్సాక్షి గర్తించిన, అందుకే రాళ్ళతో పట్టలేదు. వారే అక్కడ ఆమెతో పాటు యేసు పక్కన మోకరించుంటే ఖచ్చితంగా వారికి కూడా రక్షణ వచ్చింది, వారు కూడా చిన్నప్పుడు పొందుండేవారు. నేను కనుక ఒకవేళ మీటింగ్ లో ఉంటే 100% నేను కూడా పాపిని గమనించి ఆమె పక్కనే మోకరించేవాళ్ళు. కళ్ళు మూసుకోండి. అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రి వాక్యం బోధిస్తున్న నేనైనా, వాక్యం వింటున్న నీవైనా, సంఘ పెద్దవైనా, ఓ యవనస్తుడివైనా, ఒక స్త్రీవైనా, మీరు అనుకోవచ్చు పెద్ద పాపం చేస్తేనే పాపము, ఆ స్త్రీ చేసినటువంటి పెద్ద పాపం లాంటి పెద్ద పాపాలు నాకు లేవు. ఏమండి, పెద్ద పాపానికి శిక్ష, చిన్న పాపానికి శిక్ష లేదా? చెప్పండి. మీరు కళ్ళు మూసుకోండి. పెద్ద పాపానికే శిక్ష, చిన్న పాపానికి శిక్ష లేదా? అబద్ధం ఆడితే అది పాపం కాదా? కొండీలు చెప్తే అది పాపం కాదా? దూషిస్తే అది పాపం కాదా? దొంగిలిస్తే అది పాపం కాదా? కోపగించుకుంటే అది పాపం కాదా? ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. చిన్న పాపానికి క్షమాపణ కావాలి, పెద్ద పాపానికి క్షమాపణ కావాలి. పరలోక రాజ్యానికి ఏ ఒక్కరు కూడా కిడ్నాప్ చేయబడా వెళ్ళిపోరండి. పరలోక రాజ్యంలో ఉన్న వారందరూ కూడా, చేర్చబడిన వారందరూ కూడా ఎవరికి వారు వ్యక్తిగతముగా వాలంటీర్గా వారి పాపమును గుర్తించి యేసు క్రీస్తు కాల్చిన రక్తము ద్వారా శుద్ధీకరింపబడి యేసుని అంగీకరించిన వారు మాత్రమే జీవ గ్రంథంలో వారి పేర్లుంటే పరలోక రాజ్యంలో వారంటారు.
ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయి. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయి. నేను ఏ పాపం ఉన్నదో. మొన్న ఈ మధ్య ఘనమైనటువంటి వాక్య పరిచయం చేశారు మా సంఘంలో. ఆ రాత్రి 6 బయట మంచం వేసుకొని పడుకున్నాను. రాత్రి 3 గంటలకి 2:30, 3 గంటలకి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక కళ చూపించాడు. ఆ కళ ఏంటో తెలుసా? నా ఆత్మలో ఎప్పటి నుంచో 17-18 సంవత్సరాల నుండి, సుమారుగా 13 సంవత్సరాల నుంచి అంతరంగంలో దాచబడినటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ఒక పాప. ఆ కళ చూశాను. నేను దేవుని దగ్గర ఒక అద్భుతాన్ని అడుగుతూ ఉన్నాను. ఒక గొప్ప అవసరం ఉంది. నా జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయి ప్రభువా, నాకు విడుదల ఇవ్వు ప్రభువా, ఈ అవసరం తీర్చు ప్రభువా. నా రాత్రి అంతా ప్రార్థన చేశాను. దేవుడు నాతో రాత్రి మాట్లాడుతూ వచ్చాడు. మొదట నీ పాపం చూడన్నాడు. ఆ రాత్రి 6 బయట ఉన్నానండి. నా భార్య పక్కన ఉంది, పిల్లల పక్కన ఉన్నారు. ఇంకా నాకు నిద్ర పట్టలేదు, లేచిపోయారు. అక్కడే ఆ నేల మీద మోకరించి, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నా అంతరంగంలో ఉన్నటువంటి పాపమును నువ్వు నాకు బయలుపరిచావు ప్రభువా, నన్ను క్షమించు యేసయ్యా. ఈ రాత్రి నువ్వు ఎలాగొచ్చావు అలాగ వెళ్ళిపోవద్దు. అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా. అక్కడ మనము చదవబడిన వాక్య భాగంలో చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారితో సహా వృద్ధులతో అందరూ వెళ్ళిపోయారని ఉంది. ఆహా, పట్టబడిన స్త్రీ పక్కనే నీవు కూడా యేసయ్య పాదాల దగ్గర మోకరించడానికి అవకాశం ఉంది. వాళ్ళు చేసిన తప్పు ఈ రాత్రి నువ్వు చేయొద్దు. ఆ పిల్లలు చేసిన తప్పు ఈ రాత్రి నువ్వు చేయొద్దు. ఆ పెద్దలు చేసిన తప్పు ఈ రాత్రి నువ్వు చేయొద్దు. ఆ బాలకులు చేసిన తప్పు ఈ రాత్రి నువ్వు చేయొద్దు. ఎందుకంటే మరొక అవకాశం వచ్చే సమయం ఉందో లేదో మనకు తెలియదు. ఈ రాత్రి వయసుతో సంబంధం లేదు, నీ అంతస్తుతో నీ స్టేటస్తో సంబంధం లేదు. కళ్ళు మూసుకొని యేసు దగ్గర నీ ప్రతి పాపమునకు ఆయన కార్చిన రక్తమే పరిష్కారం చేస్తాను కనుక అడుగు. ఎలాగొచ్చావు అలా వెళ్ళిపోకు. డోంట్ గో యాస్ యు కేమ్. ఈ రాత్రి మంచి అవకాశాన్ని చేజిక్కించుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం.